అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. సో ఇవాళ వి ఆర్ ఇన్ ఆర్ డే 24 అండ్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కమెంట్. ఇవాళ దాకా డే 23 దాకా మీకు ఈ ఛాలెంజ్ ఎలా అనిపించింది, నా పైథాన్ క్లాసెస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఒక లైక్ వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ టాపిక్ ఈజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనమాట. మంచి టాపిక్, బేసిక్గా టాపిక్స్ అన్నీ మంచివే, అది వేరే విషయం. సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది ఏంటి అనేది తెలుసుకునే ముందు లెట్స్ గో టు ద అసైన్మెంట్. సో అసైన్మెంట్ ఏంటి నిన్న? షేప్ అండ్ ఓవర్ రైడింగ్. సి గైస్, ఈ క్వశ్చన్ కనుక మీరు సాల్వ్ చేయలేకపోతే మీకు ఊప్స్లో ఏమీ అర్థం కానట్టే. బికాజ్ ఇక్కడ వీళ్ళు మీరు ఏం చేయాలి అని చెప్పి లైన్ బై లైన్ మొత్తం క్వశ్చన్లోనే ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? క్రియేట్ ఏ క్లాస్, దాని పేరేంటి? షేప్. దాంట్లో ఫీల్డ్ అంటే ఏంటి? ఫీల్డ్ అంటే బేసిక్గా డేటా ఐటమ్, డేటా ఎలిమెంట్ ఆర్ వేరియబుల్, దాని పేరు షేప్ టైప్. ఆ తర్వాత ఒక ఫంక్షన్ పేరు ప్రింట్ మై టైప్. ఆ తర్వాత మళ్ళీ క్రియేట్ అనదర్ క్లాస్ స్క్వేర్ అండ్ రెక్టాంగిల్, రెండు క్లాసెస్. ఆ రెండు కూడా షేప్ అనే క్లాస్ని ఇన్హెరిట్ చేసుకోవాలి. అండ్ అడిషనల్గా వాటికి బేసిక్గా 2 ఫీల్డ్స్ అంటే 2 వేరియబుల్స్ విచ్ ఆర్ లెంత్ అండ్ బ్రెత్ అనేవి మీరు క్రియేట్ చేయాలి. ఆ తర్వాత ఫంక్షన్స్ ఏమై ఉండాలి, అది ఏం రిటర్న్ చేయాలి, మొత్తం అంతా ఇచ్చారు. జస్ట్ ఈ డిస్క్రిప్షన్ ఫాలో అవ్వండి అండ్ జస్ట్ డూ వాట్ దే ఆర్ సేయింగ్. ఓకే, మీకు అవుట్పుట్ వచ్చేస్తుంది. సో ఐ డోంట్ వాంట్ టు కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెయిన్ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్ ఆల్సో. ఇది చాలా చాలా సింపుల్ గైస్, దయచేసి వాళ్ళు ట్రై చేయండి. మీలో ఎంతమంది నేను ట్రై చేస్తే తెలియదు నాకు, బట్ ఇవాళ మాత్రం ట్రై చేయండి. ట్రై చేశాక కూడా అవుట్పుట్ రావట్లేదు అనుకుంటే నాకు మీరు అవుట్పుట్ రావట్లేదు అని చెప్పి కమెంట్ చేయకండి. ఏం ఎర్రర్ వస్తుందో చెప్పండి నాకు, దాన్ని బట్టి వీ కెన్ డిస్కస్. ఓకే, ఎందుకు అలా అడుగుతున్నానంటే నేను ఏం ఎర్రర్ వస్తుందని చెప్పి అడిగితే కంపల్సరీగా మీరు ట్రై చేసి ఎర్రర్ ఏంటి అని చెప్పడానికి ట్రై చేస్తారు, లేకపోతే జస్ట్ ఎర్రర్ వచ్చింది చెప్పాను అంటారు. దట్స్ వై ఐ వాంట్ యూ టు ట్రై ఇట్. ఒకవేళ సొల్యూషన్ రాకపోతే దెన్ ఐ విల్ డిస్కస్. బట్ ద క్వశ్చన్ ఈజ్ వెరీ సింపుల్, స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకేనా? సో కమింగ్ టు ఆర్ టాపిక్ టుడే, ఏంటిది? ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. లెట్ మీ టేక్ అనదర్ కలర్ అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో బేసిక్గా 1 సెకండ్. పాయింట్ ఏంటి అంటే మనకి ఏవైతే ప్రోగ్రామింగ్ చేస్తామో, ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏమొస్తాయి? ఎర్రర్స్ వస్తాయి. ఇవి 2 రకాలు అనమాట. ఓకే, మేజర్గా 2 రకాలు. ఒకటేమో కంపైల్ టైమ్ ఎర్రర్, కంపైల్ టైమ్ ఎర్రర్. ఒకటేమో ఆబ్వియస్లీ రన్ టైమ్ ఎర్రర్. ఓకేనా? నౌ రిగార్డింగ్ కంపైల్ టైమ్ ఎర్రర్ చాలా సింపుల్, ఏం లేదు. మీరు సింటాక్స్లో ఏదైనా మిస్టేక్ చేస్తే, సింటాక్స్లో మిస్టేక్ చేస్తే ఓకే, దెన్ యూ విల్ గెట్ ద కంపైల్ టైమ్ ఎర్రర్. ఓకేనా? సింటాక్స్లో మిస్టేక్ అంటే లెట్స్ సే ఇప్పుడు మీరు ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి, అప్పుడు బేసిక్గా మీరు ప్రింట్ హాయ్ అనేది కోడ్ అనుకోండి. ఇక్కడ మిస్టేక్ ఏంటి? సెమీ కోలన్ కాదు, కోలన్ పెట్టలేదు. సో కోలన్ పెట్టకపోవడం అనేది ఇట్స్ అ మిస్టేక్ ఇన్ ద సింటాక్స్. సో బేసిక్గా ఎలా ఉండాలో అలా లేకపోతే వచ్చే ఎర్రర్స్ని సింటాక్స్ ఎర్రర్స్ అంటారు. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ కావాలా? అనదర్ ఎగ్జాంపుల్ వుడ్ బి, లెట్స్ సే ఐ ఎమ్ టెల్లింగ్ ప్రింట్ హెలో. ఇదేంటి మళ్ళీ? అగైన్ తప్పే. ఎందుకు? బికాజ్ ప్రింట్లో పీ షుడ్ బీ స్మాల్, బట్ ఇక్కడ క్యాపిటల్ ఉంది. అగైన్ దిస్ ఈజ్ అ సింటాక్స్ ఎర్రర్ బికాస్ ఎలా ఉండాలో ప్రింట్ అలా లేదు. బేసిక్గా పీ షుడ్ హ్యావ్ బీన్ స్మాల్, బట్ అలా లేదు కాబట్టి దిస్ ఈజ్ అగైన్ అ కంపైల్ టైమ్ ఎర్రర్ ఆర్ అ సింటాక్స్ ఎర్రర్. బేసిక్గా కంపైల్ టైమ్ ఎర్రర్స్ ఆర్ వెరీ వెరీ గుడ్ అనమాట. దీనికి రేటింగ్ ఇవ్వాలనుకుంటే ఇది 5 స్టార్ రేటింగ్ ఎర్రర్స్. ఎందుకు తెలుసా? బికాజ్ ఈ ఎర్రర్స్ అనేవి మీరు రన్ చేయకముందే తెలిసిపోతాయి. కాబట్టి ఇవి అన్నీ ఫిక్స్ చేస్తేనే, ఇవన్నీ ఫిక్స్ అంటే బేసిక్గా కరెక్ట్ అనమాట, ఇవన్నీ కరెక్ట్ చేస్తేనే మీకు బేసిక్గా ముందుకు వెళ్తుంది, బేసిక్గా కోడ్ రన్ అవుతుంది. సో ఒకసారి కోడ్ రన్ అయింది అంటే యూ కెన్ బీ రెస్ట్ అష్యూర్డ్ దాట్ ఇంక ఎప్పటికీ కంపైల్ టైమ్ ఎర్రర్స్ రావు ఆ పర్టిక్యులర్ రన్నింగ్ కోడ్లో అని చెప్పి. ఒక్కసారి రన్నింగ్ స్టార్ట్ అవుతే కంపైల్ టైమ్ ఎర్రర్స్ రావు. దట్స్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్.
రన్ టైమ్ ఎర్రర్ అంటే ఏంటి అంటే కంపైల్ టైంలో అంటే సింటాక్స్ ప్రకారం ఎవ్రీథింగ్ ఈజ్ కరెక్ట్. సో దీంట్లో ఏంటి అంటే సింటాక్స్ ఈజ్ 100% కరెక్ట్. ఓకే, 100% కరెక్ట్. మరి ఎర్రర్ ఏంటన్నా అంటే బేసిక్గా దీంట్లో పాయింట్ ఏంటి, ప్రాబ్లం ఏంటి అంటే లెట్స్ సే వీఆర్ హ్యావింగ్ మేబీ ఒక లిస్ట్ ఉంది. ఓకే, L ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4. ఓకే, దెన్ యూర్ ఆస్కింగ్, మీకు ప్రింట్ చేస్తున్నారు మీరు, ప్రింట్ వాట్ ఎలిమెంట్ డూ యూ వాంట్ టు ప్రింట్. సో బేసిక్గా మీరు ఏ ఎలిమెంట్ ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు దాని యొక్క కైండ్ ఆఫ్ ఇండెక్స్ ఇవ్వండి నాకు. మేబీ ఐ కోడ్ ఇట్ అండ్ షో యూ. కోడ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎల్ అనే లిస్ట్ ఉంది. ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అనుకోండి. అండ్ మీరు ఏం చేస్తున్నారంటే బేసిక్గా ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఉంది. ప్రింట్ ప్రొవైడ్ ది ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్ టు బీ ప్రింటెడ్ అనుకోండి. ఓకే, ఇది ఒక ప్రింట్ స్టేట్మెంట్. ఆ తర్వాత మీరు బేసిక్గా ఐ అనే ఒక వేరియబుల్లోకి ఇన్పుట్ తీసుకుంటున్నారు ఫర్ ది ఇండెక్స్. ఓకే, అండ్ ఫైనల్ ఏం చేస్తున్నారు మీరు బేసిక్గా ప్రింట్ ఎల్ ఆఫ్ ఐ. సో ఆ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని ప్రింట్ చేస్తున్నారు. ఐ విల్ రన్ దిస్. దీంట్లో ఎటువంటి ఎర్రర్ లేదు. ఓకే, నా లెట్స్ సే ఐఎమ్ ఎంటరింగ్ ద ఇండెక్స్ యాజ్ 1. సో ఏమొచ్చింది, ఇండెక్స్ 1లో ఉన్న ఎలిమెంట్ ఏంటి, ఇది. బికాజ్ ఇది ఇండెక్స్ 0, ఇది ఇండెక్స్ 1, ఇది ఇండెక్స్ 2, ఇది ఇండెక్స్ 3. సో ఇండెక్స్ 1లో మనకి ఏముంది, 2 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి మనకి పని చేసేసింది. ఓకే, దెర్ వాజ్ నో ఎర్రర్ కదా. బట్ లెట్స్ సే ఇప్పుడు ఏం జరిగింది అంటే సి ఇఫ్ లెట్స్ సే ఐఎమ్ ఎంటరింగ్ నౌ ద ఆన్సర్ యాజ్ ఫర్ ఎగ్జాంపుల్ 6 అనుకోండి. సి వాట్ హ్యాపెన్స్ నౌ, దిస్ క్రియేట్స్ అ ఎర్రర్. అది కూడా రన్ అవుతున్నప్పుడు ఎర్రర్. ఓకే, ఎర్రర్ ఏంటి, ఇండెక్స్ ఎర్రర్, లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్. బేసిక్గా రన్ అవుతుండగా ఇచ్చిన ఇన్పుట్ వల్ల మనకి ఎర్రర్ వచ్చింది. సో దీంట్లో పాయింట్ ఏంటి అంటే మీకు చూసారా, ప్రొవైడ్ ద ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్ టు బీ ప్రింటెడ్ అనేది ప్రింట్ అయిపోయింది. సి ఒకవేళ సింటాక్స్లో తప్పు ఉంటే అసలు రన్నే అవ్వదు, ప్రింటే అవ్వదు. లెట్స్ సే సింటాక్స్లో తప్పు ఇక్కడ చేద్దాం. మేబీ పీని క్యాపిటల్ చేశాను, ఇప్పుడు రన్ చేశాను. ఓకే, మీకు ముందే ఎర్రర్ వచ్చేసింది, అసలు మీకు అసలు ప్రింట్ స్టేట్మెంట్ జరగలేదు. మేబీ వాట్ ఐ విల్ డూ ఇస్ ఇక్కడ ముందు ప్రింట్ హాయ్ అని చెప్పి ఇస్తాను. మనకి ఎర్రర్ ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ద పాయింట్ ఈజ్ మనకి పీ క్యాపిటల్ ఇక్కడ ఉంది. ఓకే, సో మనకి ఎర్రర్ ఎక్కడ వచ్చింది, ఇట్ కేమ్ హియర్. ఓకే, విచ్ ఇస్ అ సింటాక్స్ ఎర్రర్. బట్ బేసిక్గా ద ఎంటైర్ కోడ్ విల్ స్టాప్ రన్నింగ్ బికాస్ వీ హ్యావ్ అ సింటాక్స్ ఎర్రర్. ఓకే, బట్ దీంట్లో ఎలా అంటే ఫస్ట్ లైన్ ఇది. సో లెట్స్ ఇక్కడ ప్రింట్ ఉంది, ప్రింట్ హాయ్ ఉంది, ఈ హాయ్ కూడా ప్రింట్ అయిపోద్ది. బట్ ఎర్రర్ ఈజ్ హియర్ కాబట్టి దీని తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బాయ్ ఉంటే బాయ్ ప్రింట్ అవ్వదు. ఓకే, సి ఐ రన్ ఇట్. సో హాయ్ ప్రింట్ అయింది, ఇది ప్రింట్ అయింది. లెట్స్ సే ఐఎమ్ ఎంటరింగ్ 10. సో బాయ్ ప్రింట్ అవ్వదు, అక్కడితో ఆగిపోద్ది. సో దీస్ టైప్ ఆఫ్ ఎర్రర్స్ దట్ ఆర్ కాజ్డ్ ఆన్ ద రన్ టైమ్. రన్నింగ్ స్టార్ట్ అయ్యాక వచ్చే ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో వాటిని రన్ టైమ్ ఎర్రర్స్ అంటారు. ఓకే, సో బేసిక్గా ఈ రన్ టైమ్ ఎర్రర్ ఉంది చూసారా, ఇది చాలా డేంజరస్. ఎందుకంటే ఒకవేళ కంపైల్ టైమ్ ఎర్రర్ అనుకోండి, మీరు ఈ కంపైల్ టైమ్ ఎర్రర్తో ఉన్న కోడ్ ఆర్ సాఫ్ట్వేర్ని రన్ చేయక ముందే మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఒక్కసారి రన్ అవ్వడం స్టార్ట్ అయ్యాక నో ఇష్యూ ఎట్ ఆల్. బట్ రన్ టైమ్ ఎర్రర్లో ఏంటి అంటే రన్ అయ్యాక తెలుస్తుంది కాబట్టి దేర్ విల్ బీ ఇష్యూ వైల్ ఇట్స్ రన్నింగ్. సో బేసిక్గా ఏమవుద్ది అంటే మీరు చాలాసార్లు చూసుంటారు మీ ఫోన్లో యాప్స్ ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్ క్రాష్ అయ్యింది అని చెప్పి వినుంటారు. ఆర్ మీరే చాలాసార్లు అబ్జర్వ్ చేసి ఉంటారు దట్ మేబీ దిస్ యాప్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ ఆర్ సంథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఇవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ క్రాషెస్. ఎందుకు క్రాష్ అయ్యింది యాప్ అంటే బికాస్ ఆఫ్ ది రన్ టైమ్ ఎర్రర్. సో బేసిక్గా ఈ రన్ టైమ్ ఎర్రర్ని వచ్చినా సరే యాప్ క్రాష్ అవ్వకుండా ఉండేలా చూసుకోవాలంటే మనం ఈ రన్ టైమ్ ఎర్రర్స్ని హ్యాండిల్ చేయాలి. ఏం చేయాలి, హ్యాండిల్ చేయాలి. అలా హ్యాండిల్ చేసిన రన్ టైమ్ ఎర్రర్స్ని మనం ఎక్సెప్షన్స్ అంటాం. అర్థమైందా? మళ్ళీ చెప్తాను. లెట్స్ సే ఏ ఈజ్ ఈక్వల్ టు
4 అండ్ b ఈజ్ ఈక్వల్ టు 0. మీరు a బై b చేస్తున్నారు. a బై b చేస్తే ఏమవుద్ది? ఆబ్వియస్లీ ఇది కూడా రన్ టైమ్ ఎర్రరే, బికాజ్ సింటాక్స్ ఏమి లేదు. బట్ డివైడ్ చేస్తున్నప్పుడు డివైడ్ బై 0 ఈజ్ నాట్ పాసిబుల్ కాని దాన్ని మీరు చేయనప్పుడు ఏమవుద్ది? అగైన్ ఇట్ విల్ కాజ్ అ క్రాష్, అగైన్ ఇట్ విల్ బీ అ రన్ టైమ్ ఎర్రర్. సో బేసిక్గా ఈ విధంగా ఉన్నా సరే మీ కోడ్ రన్ టైంలో రన్ టైమ్ ఎర్రర్ వచ్చినా సరే, ఒకవేళ యాప్ క్రాష్ అవ్వకుండా చూసుకోవాలంటే మీరు దాన్ని హ్యాండిల్ చేయాలి. ఎలా చేయాలని చెప్తాను, బట్ హ్యాండిల్ చేయాలి. ఓకే, అలా హ్యాండిల్ చేసిన రన్ టైమ్ ఎర్రర్స్ని మనం ఎక్సెప్షన్స్ అంటాం. అందుకే ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అంటారు. ఓకే, నౌ లెట్ us see how you can handle this. సో బేసిక్గా ఎలా హ్యాండిల్ చేస్తాము అంటే యూజింగ్ సంథింగ్ కాల్డ్ ట్రై అండ్ ఎక్సెప్ట్ అనమాట. ఎలాగైతే మనకి ట్రై క్యాచ్ ఉంటాయో ఇన్ జావా, సిమిలర్లీ వీ హ్యావ్ ట్రై అండ్ ఎక్సెప్ట్. సో మీకు జావా తెలియకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో తెలుసుంటే ఇట్ వుడ్ బి హ్యావ్ బిన్ ఒక అడ్వాంటేజ్. సో బేసిక్గా నా వాట్స్ హ్యాపెనింగ్ ఇక్కడ వీఆర్ హ్యావింగ్ అ రన్ టైమ్ ఎర్రర్ కదా. నౌ ఐ విల్ కాపీ దిస్ కోడ్. ఓకే, కంట్రోల్-C. దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి? సో బేసిక్గా మనకి ఎప్పుడు కూడా వీ ఆల్వేస్ నో, బేసిక్గా మనకి కోడ్ చేస్తున్నప్పుడే ఈ రన్ టైమ్ ఎర్రర్స్ ఎక్కడ రావచ్చు అని చెప్పి ముందే తెలుస్తుంది. సో సిచ్యువేషన్స్ లైక్ హ్యాండ్లింగ్ విత్ ఇండెక్సెస్, ఆర్ ఈ విధంగా మేబీ డివైడింగ్ నంబర్స్. ఓకే, ఆర్ మేబీ ఇట్ కెన్ బీ కైండ్ ఆఫ్ మేబీ వర్కింగ్ విత్ మల్టిపుల్ డేటా టైప్స్. సో ఇటువంటి కేసెస్లోనే ఎక్కువగా మనకి రన్ టైమ్ ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో బేసిక్గా ఏ పార్ట్ ఆఫ్ ద కోడ్లో ఈ రన్ టైమ్ ఎర్రర్ వస్తుందని చెప్పి మనకు తెలుసు. కాబట్టి అలా ఏదైతే ఏ పార్ట్ ఆఫ్ ద కోడ్లో అయితే మనకి ఇటువంటి రన్ టైమ్ ఎర్రర్స్ రావచ్చో దాన్ని వీ కాల్ ఇట్ క్రిటికల్ కోడ్ అనమాట. క్రిటికల్ కోడ్. సో ఈ క్రిటికల్ కోడ్ని మాత్రమే మనం హ్యాండిల్ చేస్తాం. ఎలా అంటే సి. సో ఏం చేస్తామంటే నౌ దిస్ ఇస్ ద కోడ్. దీంట్లో క్రిటికల్ పార్ట్ ఏంటి? ఈ లైన్ నెంబర్ 5 ఏదైతే ఉందో ప్రింట్ L of I, దిస్ ఈజ్ ద క్రిటికల్ పార్ట్. కాబట్టి దీన్ని మనం ఏం చేస్తామంటే ఇలా మామూలుగా రాసేయం. మామూలుగా రాసే బదులు వి విల్ యూస్ ట్రై అనమాట. సో ట్రై అని పెట్టి కోలన్ ఇచ్చి ఈ ట్రై బ్లాక్లో అగైన్ ఇండెంటేషన్ విల్ బి దేర్. ఇదంతా ఇండెంటేషనే. ఓకే, ఈ ఇండెంటేషన్ లోపల వి విల్ పుట్ దిస్. సో ఇప్పుడు ఏం జరుగుద్ది అంటే ఐ విల్ షో యూ. accept. So you have to accept a exception అనమాట. ఓకే, సో ఎక్సెప్షన్. ఓకే, అండ్ లెట్స్ సే ఆ ఎక్సెప్షన్ ఈ అనుకోండి. బేసిక్గా ఆ యొక్క ఆబ్జెక్ట్కి ఒక పేరు, బేసిక్గా ఎక్సెప్షన్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఓకే, సో యూ కెన్ సింప్లీ ప్రింట్ ఈ. ఓకే, ఈసారి ఐ విల్ రన్ ద కోడ్ అగైన్ అండ్ మళ్ళీ చెప్తాను ఏం జరుగుతుంది అనేది కూడా. ఓకే, బేసిక్గా ఈ కాదు, యాజ్ ఈ. ఓకే, యాజ్ ఈ. ఓకే, ఐ విల్ రన్ దిస్ అగైన్. ఓకే, రన్ చేసినప్పుడు అగైన్ ఇట్స్ వర్కింగ్. ఐ విల్ గివ్ మేబీ 10 ఇచ్చినా దెర్ వాజ్ నో ఎర్రర్. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని చెప్పి ప్రింట్ అయింది అండ్ ఈ బాయ్ కూడా ప్రింట్ అయింది. సో ఇక్కడ మన సాఫ్ట్వేర్ ఆర్ మన కోడ్ అస్సలు క్రాష్ అవ్వలేదు. ఏం జరిగింది ఇక్కడ? బేసిక్గా ఈ ట్రై లోపల పెట్టిన వెంటనే ఏం జరుగుద్ది అంటే ఈ ట్రై లోపల పెట్టిన కోడ్ అంతా మన పైథాన్ ఇంటర్ప్రిటర్ ఒక క్రిటికల్ కోడ్గా భావిస్తుంది. కాబట్టి దీంట్లో ఏదైనా రన్ టైమ్ ఎర్రర్ పాసిబులా అని చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసినప్పుడు ఏదైనా రన్ టైమ్ ఎర్రర్ పాసిబుల్ అని తెలిస్తే వెంటనే ఈ ఎక్సెప్ట్ బ్లాక్లోకి వెళ్తుంది. సో ఈ ఎక్సెప్ట్ బ్లాక్లో బేసిక్గా మనం ఏం చేసాం? ఎక్సెప్షన్ యాజ్ ఈ అని పెట్టాం. సో ఎక్సెప్షన్ బేసిక్గా ఇక్కడ ఏదైతే ఎక్సెప్షన్ త్రో అయిందో ఆ ఎక్సెప్షన్ యొక్క ఆబ్జెక్ట్ ఈజ్ ఈ అండ్ దాన్నే ప్రింట్ చేస్తున్నాం. కాబట్టి మనకి ఈ విధంగా లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని ప్రింట్ అయింది. ఓకే, దీని బదులు మీరు కావాలంటే సింప్లీ ఈ విధంగా దేర్ ఈజ్ ఏ రన్ టైమ్ ఎర్రర్ అని కూడా ప్రింట్ చేయొచ్చు. ఓకే, మేబీ హియర్ అగైన్ ఐ విల్ గివ్ యూ 12. సో ఇక్కడ ఏం ప్రింట్ అవుతుందంటే మీకు దేర్ ఈజ్ అ రన్ టైమ్ ఎర్రర్ అండ్ బై. సో ఈ విధంగా మీరు ఏం చేస్తున్నారంటే ఈ విధంగా మీరు చేసినప్పుడు కోడ్లో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ బేసిక్గా రన్ టైంలో ఎప్పుడు కూడా క్రాష్ అవ్వదు. ఈ విధంగా ఎర్రర్ మెసేజ్ రావచ్చు, బట్ దీని తర్వాత ఉన్న కోడ్ రన్ అవ్వకుండా ఆగిపోదు. దట్స్ ద మేజర్ అడ్వాంటేజ్. ఓకే, దాని తర్వాత ఉన్న కోడ్ యాజ్ ఇట్ ఈస్ రన్ అవుతుంది.
ఓకే, ఇట్స్ జస్ట్ దట్ ఆ సింపుల్ పార్ట్, ఆ సింపుల్ క్రిటికల్ సెక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవ్వకుండా మానేస్తుంది. ఓకే, అండర్స్టూడ్. బట్ లెట్స్ సే ఇక్కడ ఐ వుడ్ హ్యావ్ గివెన్ సంథింగ్ దట్ డస్ నాట్ కాట్ రన్ టైమ్ ఎర్రర్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ అగైన్ క్రియేట్ దిస్, రన్ దిస్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇండెక్స్ సరి 2 ఇస్తున్నాను. 2 ఈజ్ వ్యాలిడ్ కదా, సో ఎటువంటి ఏంటి రన్ టైమ్ ఎర్రర్ రాదు. దెన్ హౌ విల్ ఇట్ బిహేవ్ అంటే సింపుల్గా ఆ క్రిటికల్ కోడే రన్ అయిపోద్ది. సో యూ విల్ గెట్ బేసిక్గా ఇండెక్స్ 2లో ఉన్నది ఏంటి 3, కాబట్టి మీకు 3 ప్రింట్ అయింది. యాజ్ సింపుల్ యాజ్ దాట్, అంతకుమించి ఏమీ లేదు. ఓకే, వెరీ వెరీ సింపుల్. అర్థమైంది కదా, పక్కా క్లియర్. సో దట్ ఈస్ హౌ ట్రై అండ్ ఎక్సెప్ట్ వర్క్స్. సో మీరు ఒకేసారి మల్టిపుల్ ఎక్సెప్ట్స్ కూడా వాడచ్చు. ఎలా అంటే సి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనమాట. దట్ కెన్ బీ ఓకే మన ఈ విధంగా ఇండెక్స్ ఎక్సెప్షన్, ఆర్ ఇట్ కెన్ బీ జీరో డివిజన్ ఎక్సెప్షన్ ఆల్సో. మేబీ ఐ షో యూ. మేబీ ఇక్కడ ఏం పెడదామంటే ఐ అనేది ఏదైతే ఉందో వీ విల్ జస్ట్ డూ సి ఈజ్ ఈక్వల్ టు 5 డివైడ్ బై ఐ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సి ఈజ్ ఈక్వల్ టు 5 డివైడ్ బై ఐ. సో ఇక్కడ నేను ఇంకొక ఎక్సెప్ట్ రాస్తాను, ఎక్సెప్ట్ ఓకే జీరో డివిజన్ ఓకే ఎర్రర్ యాజ్ మళ్ళీ ఈ అండ్ ప్రింట్ ఈ, ఆర్ ప్రింట్ ఇక్కడ మళ్ళీ మేము ఏం చేద్దామంటే జీరో కెనాట్ బీ ద డినామినేటర్. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఐ రన్ అండ్ షో యూ. లెట్స్ సే ఐ ఆమ్ గివింగ్ ద ఇన్పుట్ యాజ్ 0. సో ఇక్కడ ఏమవుద్ది, 0 కెనాట్ బి ద డినామినేటర్ అని ప్రింట్ అవుద్ది. ఓకే, లెట్స్ సే నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇస్తున్నాను. దెన్ 5 by 5 ఈజ్ హౌ మచ్ 1, కాబట్టి ఇట్ ఈస్ హ్యావింగ్ నో రన్ టైమ్ ఎర్రర్, కాబట్టి మనకి ఇది త్రో అవ్వట్లేదు. ఓకే, లెట్స్ సే ఇక్కడ వీఆర్ ఆల్సో హ్యావింగ్ దిస్ వన్ విచ్ ఈస్ ప్రింట్ ఎల్ ఆఫ్ ఐ. ఓకే, ఐ అగైన్ రన్ దిస్. ఓకే, రన్ చేస్తున్నాను. సరే 12 ఇస్తున్నాను. సో 12 ఇచ్చినప్పుడు ఆ 5 by ఐలో ఎటువంటి ఎర్రర్ ఉండదు, బట్ ఆ ఎల్ ఆఫ్ ఐలో ఎర్రర్ ఉంటుంది. కాబట్టి ఏం జరుగుతుంది చూడండి, దేర్ ఈజ్ అ రన్ టైమ్ ఎర్రర్ అని చెప్పి ప్రింట్ అయింది. బికాస్ ఇది ఎలా అంటే మనకి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఇఫ్ ఎలిఫ్ అని ఉంటుందా. ఇక్కడ ఏం జరుగుద్ది, ఫస్ట్ కండిషన్ చెక్ అవుద్ది, ఇది సాటిస్ఫై అవ్వకపోతే దీంట్లోకి వెళ్తుంది, ఇది సాటిస్ఫై అవ్వకపోతే దీంట్లోకి వెళ్తుంది, ఇది సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు కిందకి వెళ్తుంది. అదేవిధంగా ఇక్కడ మీరు ఎన్ని ఎక్సెప్ట్లు రాసినా ఫస్ట్ ఇది చెక్ అవుద్ది, ఎక్సెప్షన్ ఇదేనా అని చెప్పి, ఇది కాకపోతే ఇది చెక్ అవుద్ది. బేసిక్గా సి దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్సెప్షన్స్ అనమాట. సో దాంట్లో మోస్ట్ జనరిక్ అంటే అన్నీ కలిపేసిన ఎక్సెప్షన్ ఏంటి అంటే ఇది. ఓకే, ఇండివిజువల్గా దేర్ కెన్ బి మల్టిపుల్, లైక్ జీరో డివిజన్ ఎర్రర్, దేర్ కెన్ బి వాల్యూ ఎర్రర్. ఇందాక ఇట్ వాజ్ ఇండెక్స్ ఎర్రర్. ఇఫ్ యూ సా ఇందాక మనం ఇక్కడ రన్ చేసినప్పుడు ఏమొచ్చింది మనకి, గో అప్. సో దిస్ వన్ వాజ్ వన్స్ లెట్ మీ గో అప్, యా ఇట్ వాజ్ ఇండెక్స్ ఎర్రర్. సో ఇక్కడ మీరు ఎక్సెప్షన్ బదులు ఇండెక్స్ ఎర్రర్ పెట్టినా ఇట్ విల్ వర్క్, ఇండెక్స్ ఎర్రర్. ఓకే, ఇక్కడ మీరు మేబీ దేర్ ఈజ్ అ ఇండెక్స్ రన్ టైమ్ ఎర్రర్ అని చెప్పి ప్రింట్ చేయండి. ఐ విల్ ఎంటర్, మేబీ 15 ఇస్తాను. సో ఇక్కడ ఏం జరిగింది, దేర్ ఈజ్ అ ఇండెక్స్ రన్ టైమ్ ఎర్రర్. సో మీరు స్పెసిఫిక్గా మెన్షన్ చేసినా ఓకే, ఆర్ జనరిక్గా అన్నిటిని కలిపేసి సింపుల్గా ఓన్లీ ఎక్సెప్షన్ అని మెన్షన్ చేసినా ఓకే. ఓకే, దీంతోపాటు ఫైనల్గా దెర్ ఇస్ ఓన్లీ వన్ మోర్ థింగ్ ఇన్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ విచ్ ఇస్ కాల్డ్ ఫైనలీ. సో బేసిక్గా ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఏమైనా జరగాలనుకుంటే అది మీరు ఫైనలీలో పెడతారు. ఓకే, లెట్ మీ టెల్ యూ హౌ ఇట్ వర్క్స్. సో ఫైనలీ ఐ యామ్ ఇన్సైడ్ ఫైనలీ అని ప్రింట్ చేయాలి, ఇలా రాయకూడదు. కంట్రోల్ X PRINT. ఓకే, రన్ తీస్తున్నాం. సో ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా లెట్స్ సే ఐఎమ్ గివింగ్ 2, ఎటువంటి ఎక్సెప్షన్ రాదు. ఓకే, సో ఐ యామ్ ఇన్సైడ్ ఫైనలీ ప్రింట్ అయింది. సో ఎక్సెప్షన్ రాకపోయినా ప్రింట్ అయింది. ఇప్పుడు ఎక్సెప్షన్ తెప్పిద్దాం. సో ఐ విల్ గివ్ యూ మేబీ 20. ఎక్సెప్షన్ వస్తుంది, అయినా సరే ఇది ప్రింట్ అవుద్ది. సో ఫైనలీ అనే బ్లాక్లో లెట్ మీ గో హియర్, లెట్ మీ క్లియర్ ఆల్ దిస్, లెట్ మీ టేక్ సమ్ అదర్ కలర్ విచ్ క్యాన్ బీ ఎనీథింగ్ లైక్ గ్రీన్. ఓకే, సో ఏం జరుగుతుంది, ట్రై అనేది బేసిక్గా దీని లోపల మీరు
క్రిటికల్ కోడ్ని పెడతారు. ఓకే, ఎక్సెప్ట్ని వాడి, ఓకే, ఎక్సెప్ట్ని వాడి బేసిక్గా ఒకవేళ ఎక్సెప్షన్ వస్తే, ఓకే, ఎక్సెప్షన్ వస్తే ఏం జరగాలో రాస్తారు, ఏం జరగాలి అనేది రాస్తారు. ఫైనలీ అనేది బేసిక్గా ఎక్సెప్షన్ వచ్చినా రాకపోయినా ఏం చేయాలి అనేది రాస్తారు. ఓకే, పక్కా అర్థమైందా? సో దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, అండ్ ఆల్సో రిమెంబర్ ట్రై బ్లాక్లో లెట్స్ సే వీ హ్యావ్ 4 లైన్స్. సో ట్రై ఉంది, కింద 4 లైన్స్ ఉన్నాయి. ఓకే, ఎక్సెప్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్లో వచ్చింది అనుకుందాం, అప్పుడు ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. లెట్స్ సే ఎక్సెప్షన్ ఈ లైన్లో వచ్చింది అనుకుందాం, ఈ 2 లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. సో బేసిక్గా ఈ ట్రై బ్లాక్లో ఎక్సెప్షన్ వచ్చిన లైన్ తర్వాత డైరెక్ట్గా ఈ ఎక్సెప్ట్లోకి వెళ్ళిపోతుంది తప్ప ఆ కింద ఉన్న మిగతా లైన్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. కాబట్టి మనం ఫైనలీ అనేది వాడతాం. దట్ ఈస్ వై ఫైనలీ ఈజ్ ఇంపార్టెంట్. ఓకేనా? సో ద లైన్స్ విచ్ ఆర్ కైండ్ ఆఫ్ not so critical and should work both on exception on without exception will be inside finally. So with that note, I hope the topic is clear. ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్ గైస్.